గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో ఎండుతున్న ఎల్లంపల్లి అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిల్ల శ్రీ రాజరాజేశ్వరం అంటూ చూస్తున్నాం. తాగునీరు అందించలేని లోయర్ మానేరు డ్యాం, కాళేశ్వరం నీళ్లు రాక కళ్ళ తప్పుతున్న ప్రాజెక్టులు, హైదరాబాద్లో మంచినీటికి మరింత కటకట, ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసే యత్నాలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలకలలాడిన ప్రాజెక్టులు, కేసీఆర్పై నెపం నెట్టేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం 6.75 టీఎంసీల నీళ్లే, నిరుడు ఇదే టైంలో 13.5 టీఎంసీలతో కలకల అంటూ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఖమ్మం టికెట్లోని మళ్లీ ఢిల్లీకి అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం, ఢిల్లీకి రావాలని నేతలకు ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు, రఘురాం రెడ్డికి టికెట్ ప్రతిపాదనపై భట్టి తుమ్మల నిలదీత అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదు రైతులను టచ్ చేయి రేవంత్ అంటూ ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. 6 గ్యారంటీలను టచ్ చేయి, మాట తప్పడం, అబద్ధాలాడడం నీ నైజం, అబద్ధాల్లో నీకు ఆస్కార్ ఇవ్వాలి, రైతులకు నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇందిరాగాంధీ మోసం చేస్తే మెదక్ను కేసీఆర్ అభివృద్ధి చేసిండు, నిన్ను మెదక్కు రప్పించిన ఘనత కూడా కేసీఆర్దే అంటూ హరీష్ రావు ధ్వజం అంటూ మన వార్త చూస్తున్నాం. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని స్పష్టం చేసిన మాజీ మంత్రి అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కష్టాల్లో రైతులు, ప్రచారంలో నేతలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. వడగండ్ల వానతో వరిగోస పడుతున్న అన్నదాతలు, ధాన్యం నీళ్ల పాలవుతున్న కన్నెత్తి చూడని నాయకులు, పక్క రాష్ట్రాల్లో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీ. అకాల నష్టంపై సమీక్ష లేదు, ప్రభుత్వ ప్రకటన లేదు, సర్కార్ తీరుపై మండిపడుతున్న రైతన్నలు అంటూ మనం ఈ వార్త చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది అంటూ ఇంకో వార్త గమనిస్తున్నాం. యాదగిరి నరసన సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ, వడ్లకు 500 బోనస్ వచ్చే సీజన్ నుంచి ఇస్తాం, నాతో పాటు కోమటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడు అంటూ భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక నెక్స్ట్ రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అందుకే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి, రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ వే చేస్తాం, బండి చెప్తున్న లెక్కలు హాస్యాస్పదం, 5 ఏళ్లలో తెలంగాణ కోసం బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు గొంతు విప్పలే, కాంగ్రెస్ పాలన అంతా వైఫల్యాలే అంటూ నమస్తే తెలంగాణతో బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి వినోద్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ధాన్యం కొనుగోళ్లలో దగ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. 40 కిలోల తూకానికి బదులు 41 నుంచి 42 కిలోలు జోకుతున్నారు, ఏ గ్రేడ్ ధాన్యం తెచ్చినా కామన్ గ్రేడ్గా తీసుకుంటున్నారు, మచ్చుకైనా లేని మద్దతు ధర బ్యానర్, రైతుల ఖాతాలో పైసలు పడేదెప్పుడు అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ప్రజా సమస్యల పరిష్కారంపై పట్టింపేది అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రైతుల కష్టంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి, ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గాలివాన బీభత్సం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. భద్రాద్రి జిల్లా పినపాక మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర విరిగిపడ్డ చెట్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ మరెన్నో రోజులు ఉండదంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 100 రోజులైనా నెరవేరని హామీలు, సౌకర్యాలు లేని కొనుగోలు కేంద్రాలు, రేవంత్ రెడ్డిని ప్రజలు చీకొడతారు అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు. మెదక్ జిల్లా తొనిగండ్ల, పెద్ద కోడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్న ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ దేవాదులపై బీజేపీ దెబ్బ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ సాగుపై కేంద్రం కత్తి, ఇచ్చంపల్లి ఆనకట్ట ప్రతిపాదనతో ప్రమాదం, ఇదే జరిగితే నామమాత్రంగా సమ్మక్క బరాజ్, సమ్మక్క లేకుంటే దేవాదుల పంపులకు నీళ్లుండవు, ఉమ్మడి రాష్ట్రంలో గరిష్టంగా 3 నెలలే పంపింగ్, కేసీఆర్ హయాంలో సమ్మక్క బరాజ్ నిర్మాణం, 59 గేట్లతో 92 మీటర్ల ఎత్తుతో నిర్మాణం పూర్తి, ఇప్పుడు ఏడాది పొడవునా దేవాదుల పంపింగ్ అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే ఒక్క తడికి నీరివ్వలేని అసమర్థ సీఎం రేవంత్ అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. గుర్రంపోడ్ కనగల్ బీఆర్ఎస్ ప్రచారంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ఏ గెలుపు అంటూ మన వార్త గమనించవచ్చు. ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ వెంటే ప్రజలు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ దేవుళ్లపై ప్రమాణం, కోడ్ ఉల్లంఘనే అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఎంపీ సీట్లు గెలవకపోతే ముఖ్యమంత్రి పదవి పోతుందన్న భయంతోనే దేవుళ్లపై రేవంత్ ఓట్లు, హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం, కేసీఆర్ బస్ యాత్రతో బీఆర్ఎస్కు బలం అంటూ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ 4 నెలల్లోనే సంక్షోభంలోకి రాష్ట్రం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సంక్షేమ పథకాలను కొనసాగించే పరిస్థితి లేదు, 10 ఏళ్ల తర్వాత మళ్లీ తాగునీటి కష్టాలు అంటూ బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా, ఎంపీ భద్రరాజు, మాజీ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ఎంపీలో నెగ్గేదెవరు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది. మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీకి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ కాంగ్రెస్కు ఓటేస్తే దేశ సంపద ముస్లింలకు పంచే
వేస్తుంది అంటూ వారికే మొదటి హక్కు అని ఆ పార్టీ చెప్పింది. తల్లులు చెల్లెల మంగళసూత్రాలను వదలదు అంటూ కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు అంటూ మన వార్తను చూస్తున్నాం. ఇక నెక్స్ట్ బీజేపీకి జాట్ల సెగ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. తమను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో గెలుపుపై ప్రభావం అంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ జైల్లో కేజ్రీవాల్ హత్యకు కుట్ర అంటూ ఢిల్లీ సీఎం సతీమణి సునీత ఆరోపణ ఇంకొక వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడే లిమిటెడ్ ఓటింగ్ అవర్స్ ఇన్ స్టేట్ అంటూ వార్తను గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ విల్ నాట్ ఈవెన్ లీవ్ మంగళసూత్ర అంటూ ప్రధానమంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.